ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. ఈ కాన్సెప్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రైవేటు శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఐడెంటిఫై చేసి ఆ ఉద్యోగాలను ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారి చేత ఫిలప్ చేసి వారికి ఇంటి నుండే వర్క్ చేసుకోవడానికి వీలు కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినదే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్టు. దీని కొరకై ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. దీనికి ఈ నిరుద్యోగ యువత అందరూ సచివాలయానికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు సచివాలయానికి వెళ్ళే అవసరం లేకుండా నిరుద్యోగ యువతే ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చునో మనం ఇప్పుడు చూద్దాము. దానికంటే ముందర ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి లింకే కౌశలం సర్వే అని అంటాము. కౌశలం సర్వే అంటే ఎవరైతే నిరుద్యోగవతి ఉన్నారో వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, స్కిల్స్, ఈ లాంగ్వేజెస్ ఏవైతే తెలుసో అవి నమోదు చేయడం ద్వారా వారు ఎన్రోల్ చేయబడతారు. ఈ ఎన్రోల్ చేయబడినటువంటి 48 గంటల లోపల ఆ క్యాండిడేట్కు ఒక SMS మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ఆధారంగా ఈ క్యాండిడేట్స్ ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ మొత్తం 60 మార్క్స్ ఉంటుంది. 45 మార్క్స్కి వచ్చి తన సబ్జెక్ట్ స్కిల్ పైన, 15 మార్క్స్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్ పైన ఉంటుంది. ఈ 60 మార్క్స్కి అతనికి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వారికి ఏ ఉద్యోగానికైతే వారు సరిపోతారో ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అది వారు ఇంటికాటుండే ఆ ప్రాసెస్ చేయవచ్చును. ఆ ఉద్యోగం ఇంటికాటుండే చేసుకోవచ్చు. దానికంటే ముందర ఈ విద్యార్థికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా కూడా ఆ పోస్టులను కేటాయించడం జరుగుతుంది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ను అలాట్ చేయడానికి ఏ విద్యార్థి ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడో తెలుసుకునేదే ఈ కౌశలం సర్వే అనేది. దాంట్లో ఎన్రోల్ చేయబడితే వారికి అందరికీ కూడా ఎగ్జామ్స్ నిర్వహించి వారి క్వాలిఫికేషన్ ఆధారంగా అవసరమైన ఉద్యోగాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కౌశలం సర్వేలో మనం ఎన్రోల్ చేసుకోవడమే సర్వే అని అంటాం. ఇక్కడ మనం ఈ సర్వే గురించి పూర్తిగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ను కల్పించేందుకు ఈ కౌశలం సర్వే ప్రారంభించింది. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ సర్వే ద్వారా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కిల్స్, లాంగ్వేజెస్, పర్సనల్ డీటెయిల్స్ వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ పొందే అవకాశం ఉంటుంది. ఎవరు ఈ కౌశలం సర్వే పూర్తి చేయాలి? ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేసిన వారు మళ్ళీ చేయనవసరం లేదు. ఇప్పటివరకు సర్వే చేయని వారు లేదా సెల్ఫ్ ఆన్లైన్లో అప్లై చేయదలిచిన వారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి. ఈ కౌశలం సర్వే కొరకు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. ఆధార్ కార్డు నంబర్ ఉండాలి. ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ మన దగ్గర ఉండాలి. ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ కోర్స్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజు, యూనివర్సిటీ డీటెయిల్స్, లాంగ్వేజ్ నోన్, మార్క్స్, పర్సంటేజు, గ్రేడ్స్, సర్టిఫికెట్స్ అప్లోడ్, అంటే ఆ సర్టిఫికెట్స్ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి అవి కూడా మన దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నోట్ అని ఇచ్చారు. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థులు డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వారి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికెట్స్ను అప్లోడ్ చేయాలి. ఇక్కడ సర్టిఫికెట్స్ అంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్. ఎలా అప్లై చేయాలో చూద్దాము. ముందుగా కౌశలం సర్వే లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ అయితే వస్తుంది. ఆ చెక్ బాక్స్లో ఆధార్ అథెంటికేషన్ కొరకై నిర్దేశింపబడింది. ఆ చెక్ బాక్స్ను మనం టిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అంటే ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్కు ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయడం ద్వారా మన ఆధార్లో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. అవి సరి చూసుకొని మనం ఓకే చేయాలి. ఒకవేళ రాకపోతే ఆ సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి. అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. మీకు తెలిసిన లాంగ్వేజెస్ అని ఎంచుకోవాలి. చదివిన క్వాలిఫికేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మార్క్స్, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ స్టడీ, కాలేజ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్వే, ఈ విధంగా మన డీటెయిల్స్ ఇవ్వడమే ఇక్కడ కౌశలం సర్వే అంటాం. ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్కు, ఈమెయిల్కు వస్తాయి. అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది. కాబట్టి కరెక్ట్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా ఈ కౌశలం సర్వేను పూర్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ. కౌశలం సర్వేకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము.